అందరికీ షలో ప్రార్థన. అద్వితీయుడా, అతి సుందరుడా, అతిశయాస్పదము గలవాడా, అద్వితీయ జ్ఞానవంతుడా, అమరత్వము గలవాడా, అమూల్యమైన వాడా, అధ్యక్షుడా, అధిపతి, అల్ఫయు ఒమేగైన తండ్రి, అక్షయుడా, మీ ఘనమైన నామముకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో నేను నీ వాక్యమును ధ్యానించి నీ సన్నిధికి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం ఉంచుకొని నీ జ్ఞానమందు, ఈ లోక జ్ఞానమందు అభివృద్ధి పొందులాగున నీవే కృప చూపమని ఈ మా మనవులను మా రక్షకుడి మోక్షకుడైన నజరేయుడైన యేసు మెస్సీయ నామమున అడిగి పొందుకుంటాం తండ్రి. ఆమేన్. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, వాటి కన్నీయు పేరులు పెట్టుచున్నవాడని, వాటి కన్నీయు పేరులు పెట్టుచున్నవాడని, యావేకు స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. సంఖ్యాకాండము 3వ అధ్యాయము 1వ వచనములో సీనాయి కొండ మీద మరి హషెం వారు మోషే అహరోనులతో మాట్లాడిన తర్వాత అహరోను మోషే యొక్క వంశావళి ఈ విధంగా ఉన్నాయి. అహరోను కుమారులు ప్రతిష్ఠింపబడిన ఎలోహిం వారికి ప్రతిష్ఠింపబడిన వారు తొలిచూలు సంతానముగా ఉన్నవారు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. వీరు అభిషేకింపబడిన యాజకులుగా అభిషేకం పొందినవారు. నాదాబు, అబీహులు ఎలోహిం సన్నిధిని అన్యాగ్నిని అర్పించి మరి యావే సన్నిధిని వారు చనిపోయినట్లుగా మనము మరి నేర్చుకున్నాం. లేవీయులను అహరోనుకును అతని కుమారులకు అప్పగింపవలెను. వీరు లేవీయులు అహరోను అతని కుమారులు చెప్పినటువంటి పనిని వారు మందిర సేవ చేసే విధముగా వారు ఎన్నుకొనబడిన వారు లేవీయులు. ఇజ్రాయేలీలో తొలిచూలు అయిన ప్రతి మగ పిల్లకు ప్రతిగా ఇజ్రాయేలీల నుండి లేవీయులను ఎలోహిం వశము చేసుకుని ఉన్నాడని ఈ అధ్యాయం మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రతి తొలిచూలు నాదే అంటే ప్రతి తొలిచూలు మనుషుల్లో కానీ, పశువుల్లో కానీ, ఎద్దుల్లో కానీ, మేకల్లో కానీ, ఏదేంట్లోనైనా కానీ ప్రతి తొలిచూలు యావేకు ప్రతిష్ఠితం కనుక లేవీయులు నావారు. తొలిచూలు సంతానం నాదే కాబట్టి లేవీయులు నావారని హషెవారు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రతి తొలిచూలు నాది, వాటిని నేను ప్రతిష్ఠించుకుంటుని అని ఈ అధ్యాయంలో మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఆమేన్.